సీను అయితే అమ్మాడి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మాడి నేను నీకోసం ఒకటి తీసుకొచ్చినా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సీను అయితే కుట్టి అయితే ఏంది సీను ఏం తీసుకొచ్చినావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో సీను అయితే ఇదిగో ఇది సరస్వతి నైవేద్యం, ఇది తింటే నీకు చదువు బాగా వస్తుంది, నువ్వు ఇంకా పై చదువులు చదువుతావు, ఇంకా గొప్పగా చదువుతావు అమ్మాడి, తీసుకో అమ్మాడి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే ఏంది సీను ఇది, ఇలాంటివేవి నాకొద్దు సీను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా యామిని వస్తుంది. యామిని వచ్చి అదంతా విని ఏంటి సరస్వతిదా, అమ్మో అయితే ఇది కూడా నా కొడుక్కి తినిపిస్తాను, అలా అయితే నా కొడుకు మంచి లాయర్ అవుతాడు అని చెప్పి యామిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కుట్టి అయితే నాకు ఇలాంటివి ఏమి వద్దు సీను, నన్ను ఒంటరిగా వదిలే, నేను చదువుకోవాలి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి కుట్టి అయితే సీనుని పంపించేస్తుంది. అది చూసి సీను అయితే ఏంది అమ్మాడి నువ్వు, నీ కోసం తెచ్చిన, సరేలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యామిని వచ్చి రే సీనుగా అదేదో సరస్వతి ఇది అంటున్నావు కదా, నాకు ఇవ్వరా, నా కొడుకు హర్షకి ఇస్తాను, వాడు తింటాడు, వాడికి మంచి చదువు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను అయితే ఏంటి ఇది కానీ హర్షబాబు తింటే బాటిల్ ఖాళీ అవుతుంది కానీ ఆయనకు మాత్రం బుర్ర ఎలగదు, చదువు రాదు అని చెప్పి సీను అంటూ ఉంటాడు. అది విని యామిని అయితే ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నా కొడుకు ఏమనుకుంటున్నావు, కాబోయే లాయర్ రా అని చెప్పి అంటూ ఉంటుంది. లాయరా గడిదగుడ్డ అని చెప్పి సీను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక యామిని అయితే ఇవ్వరా, నా కొడుకు ఇస్తాను, ఇది నా కొడుకు తింటాడు, నా కొడుకు మంచి చదువు వస్తుంది అని చెప్పి సీను దగ్గర అయితే అది లాక్కుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కుట్టి అయితే అలా చదువుకుంటూ ఉంటే అది చూసి యామిని అయితే ఏంటే ఎగ్జామ్స్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతావా, నువ్వు చదువుకోకుండా నేను ఎలా ఆపుతానో చూడవే అని చెప్పి అయితే యామిని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.